మీకు తెలుసా, మార్కెట్లో దొరికే కెమికల్స్ తో నిండిన రంగులను మనం హ్యాపీ హోలీ అంటూ ఒకరికి ఒకరు ఆనందంగా రాసుకుంటాం. కానీ అవి ఎంతటి హానిని కలిగిస్తాయో. నలుపు రంగులో లెడ్ ఆక్సైడ్ కలిపి ఉంటుంది. ఇది కిడ్నీలను బలహీనపరచి మూత్రపిండ వ్యాధులకు కారణమవుతుంది. ఆకుపచ్చ రంగులో కాపర్ సల్ఫేట్ ఉంటుంది. ఇది కళ్లలో మంట, వాపు మరియు తాత్కాలిక అంధత్వానికి కూడా కారణమవుతుంది. సిల్వర్ రంగులో అల్యూమినియం బ్రోమైడ్ ఉంటుంది. ఇది క్యాన్సర్ కు దారితీసే ప్రమాదం ఉంది. నీలం రంగులో కలిపే రసాయనాలు చర్మ వ్యాధులను కలిగిస్తాయి. ఎరుపు రంగులో మెర్క్యూరిక్ సల్ఫైడ్ ఉంటుంది. ఇది చర్మ క్యాన్సర్ కు కారణమవుతుంది. ఊదా రంగులో క్రోమియం అయోడైడ్ ఉంటుంది. ఇది ఆస్తమా, శ్వాసకోశ సమస్యలు మరియు అలర్జీలను పెంచుతుంది. ఇప్పుడు మన ఇంట్లోనే సహజ పదార్థాలతో ఆరోగ్యానికి హాని చేయని, పైగా ప్రయోజనం కలిగించే రంగులను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. నలుపు రంగు ఉసిరికాయ పొడిని నీటిలో కలిపి ఇనుప పాత్రలో రాత్రంతా ఉంచండి. ఉదయానికి సహజ నలుపు రంగు సిద్ధమవుతుంది. ఆకుపచ్చ రంగు హెన్నా పౌడర్లో కొద్దిగా గోధుమ పిండి కలిపితే సురక్షితమైన ఆకుపచ్చ రంగు సిద్ధమవుతుంది. గోధుమ రంగు మెహందీకి ఉసిరి పొడి కలిపితే గోధుమ రంగు తయారవుతుంది. పసుపు రంగు కావాలా? అమలతాస్ లేదా బంతి పూలు, పసుపు మరియు శనగపిండి కలిపి తయారు చేసుకోండి. ఎరుపు రంగు ఎర్ర చందనం మరియు మందార పూల పొడి కలిపితే పూర్తిగా సహజమైన ఎరుపు రంగు సిద్ధం అవుతుంది. ఇవన్నింటికంటే ఎక్కువ ప్రయోజనకరమైన మరియు అత్యంత ఎఫెక్టివ్ పలాస రంగు. హోలీకి ఒక రాత్రి ముందు పలాస పూలను నీటిలో నానబెట్టండి. మరుసటి రోజు ఆ నీటిని మరిగించి వడకట్టండి. అంతే, సహజమైన సువాసన గల మరియు సురక్షితమైన పలాస రంగు సిద్ధం. పలాస రంగుతో హోలీ ఆడే ప్రాంతాల్లో మానసిక అసంతులనం, అధిక రక్తపోటు, హార్ట్ టాక్ మరియు అశాంతి వంటి సమస్యలు తక్కువగా కనిపిస్తాయని చెబుతారు. మన ఋషులు కూడా పలాస పుష్పాలతో హోలీ ఆడే సంప్రదాయాన్ని ఏర్పరిచారు. అదే నిజమైన హోలీ. రంగులు ఆడండి, ఆరోగ్యాన్ని కాపాడండి.